ఫ్రెండ్స్, ఇది కార్బన్ K9 4G ఫీచర్ ఫోన్. మీరు గనక కీప్యాడ్ మొబైల్‌లో 4G ఫోన్ చూస్తున్నట్టయితే ఇది మీకోసమే. 4G ఫోన్‌లో మాత్రమే 4G సిమ్ అయితే వర్కౌట్ అవుతుంది. ఒక 2G ఫీచర్ ఫోన్‌లో మనం 4G జియో సిమ్ కార్డ్ తీసుకొని వెళ్లి వేస్తే వర్కౌట్ అవ్వదు. 4G జియో సిమ్ తీసుకొచ్చి 4G ఫీచర్ ఫోన్‌లో వేస్తేనే వర్క్ అవుతుంది. లేకపోతే వర్క్ అవ్వదు. ఇలాంటి వాళ్ళ కోసం కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. డిస్‌ప్లే ఎలాగుంది? బ్యాటరీ ఎలాగుంది? 4Gతో పాటు అడిషనల్‌గా ఏమైనా ఇంటర్నెట్‌కి సంబంధించి సోషల్ నెట్‌వర్క్‌కి సంబంధించి ఏమైనా ఫీచర్స్ ప్రొవైడ్ చేశారా లేదా అనేదైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వలన ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది. డిస్‌ప్లే చూసుకుంటే 2.4 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేనే ప్రొవైడ్ చేశారు. ఒక మీడియం డిస్‌ప్లే అని చెప్పవచ్చు. పెద్ద డిస్‌ప్లే కాదు, చిన్న డిస్‌ప్లే కాదు. ఇక వీడియో విషయానికొస్తే 320 పిక్సెల్‌లో అయితే వీడియోస్ ప్లే అవుతాయన్నమాట. ఇక ఆడియో విషయానికొస్తే MP3 ప్లేయర్ అండ్ FM రేడియోనైతే తీసుకొచ్చారు. డిజైన్ చూసుకుంటే పాలీకార్బోనేట్‌కి సంబంధించిన ప్లాస్టిక్ బాడీనే ప్రొవైడ్ చేశారు. రెడ్ అండ్ బ్లాక్ కలర్‌లో చూడటానికి చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఈ కార్బన్ K9 జంబో అనేది చాలా పాపులర్ అయిందని కూడా చెప్పవచ్చు. కార్బన్ అంటేనే అందరికీ మొట్టమొదటిగా గుర్తొచ్చేది K9 సిరీసే. రియర్ కెమెరా, స్పీకర్ అండ్ లోగోనైతే చూడవచ్చు. ఫ్రంట్ వచ్చేసి స్పీకర్, 4G డిస్‌ప్లే, లోగో అండ్ లార్జ్ బటన్స్‌ని అయితే చూడవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ ఏమీ ఉండదు. టాప్ వచ్చేసి టార్చ్ లైట్‌ని ప్రొవైడ్ చేశారు. బాటమ్ వచ్చేసి యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ అండ్ 3.5 ఎడ్ జాక్‌ని అయితే తీసుకొచ్చారు. యూఎస్‌బీ పోర్ట్ అనేది డ్రాబ్యాక్ అంటారు. ఇక్కడ టైప్ సిని తీసుకొనొచ్చి ఉండాలి. ఓవరాల్‌గా ఈ ఫోన్ వచ్చేసి 6 థిక్‌నెస్ అండ్ 70 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. కెమెరా చూసుకుంటే రేర్ 2 మెగా పిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఫోటోస్ తీయడానికి, వీడియో రికార్డింగ్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇందులో యూపీఐ పేమెంట్ అయితే తీసుకురాలేదు. యూపీఐ పేమెంట్ తీసుకొని వచ్చుంటే చాలా బాగుండేది. ఇది కూడా డ్రాబ్యాకే. ఇక స్పెసిఫికేషన్స్ చూసుకుంటే యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఓపెరా మినీ బ్రౌజర్, LTE, 4G, MP3 ప్లేయర్, FM రేడియో విత్ రికార్డింగ్, ఆటో కాల్ రికార్డింగ్, 13 లాంగ్వేజెస్ సపోర్ట్ అండ్ 2000 కాంటాక్ట్స్, 200 SMS, బ్లూటూత్, హాట్‌స్పాట్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళు వైఫైని తీసుకురాలేదు గానీ హాట్‌స్పాట్‌ని తీసుకొచ్చారు. మన డేటానైతే ఇంకొకరికైతే షేర్ చేయవచ్చనమాట. సో, ఇక్కడ దీనితో పాటు వైఫైని కూడా తీసుకొని వచ్చుంటే చాలా బాగుండేది. ఇక బ్యాటరీ విషయానికొస్తే 2000 మిలియన్ యాంప్స్ బ్యాటరీ యూఎస్‌బీ పోర్ట్‌నే తీసుకొచ్చారు. 2000 మిలియన్ యాంప్స్ అనేది పెద్ద బ్యాటరీ అని చెప్పవచ్చు. జస్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడతామనుకున్నా కూడా ఒక 2, 3 డేస్ అయితే వస్తుంది. ఇక ర్యామ్ అండ్ ప్రైస్ చూసుకుంటే 64 ఎంబీ ర్యామ్ అండ్ 120 ఎంబీ రోమ్ అయితే ప్రొవైడ్ చేశారు. 128 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఫీచర్స్ ఫోన్‌లో ఎక్కువగా మనము 32 జీబీనే చూస్తుంటాము. కానీ వీళ్ళు 128 జీబీ వరకు తీసుకొచ్చారు. ఇది ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక దీని ప్రైస్ వచ్చేసి రూ. 2399 ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రొడక్ట్‌ని ట్యాగ్ చేశాను. దీని ద్వారా పర్చేజ్ చేయండి. నాకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. 2400 అనేది కాస్త ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక పాపులర్ అయింది కాబట్టి వీళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టారనుకోవచ్చు. ఇదే బడ్జెట్‌లో మనకు ఐటెల్ సూపర్ గురు 4G మ్యాక్స్ అనేది ఉంటుంది. దీనికన్నా చాలా బెటర్‌గా ఉంటుంది. మీరు ఈ మొబైల్ రివ్యూ చూసాక దానికి సంబంధించిన రివ్యూ కూడా చూడండి. ఈ రెండింటిని కంపేర్ చేసి ఏది కావాలో అదే తీసుకోండి. నన్ను అడిగితే నేనైతే ఐటెల్ సూపర్ గురు 4G మ్యాక్సే రికమెండ్ చేస్తాను. అందులో దీనికన్నా 10 టైమ్స్ బెటర్‌గా ఉంటాయి. స్పెసిఫికేషన్స్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, డిస్‌ప్లే కావచ్చు, బ్యాటరీ కావచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.